ఇది హిల్ టాప్ మృగవాణి రిసార్ట్ ఈగలపెంట అనే ప్రాంతంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని చుట్టూ ఉన్న అందమైన ఈస్టర్న్ ఘాట్ కొండలు, నల్లమల అడవులు, లోయలో అందాలు వలకపోస్తున్న కృష్ణవేణి. అందరం రెడీ అయ్యి రెస్టారెంట్కి వచ్చాం బ్రేక్ఫాస్ట్ తినటానికి. డైనింగ్ ఏరియా శుభ్రంగా డీసెంట్గా ఉంది. హంగు ఆర్భాటం లాంటివి ఏమీ లేవు. మేము వచ్చేసరికి వడ, ఇడ్లీ, పొంగల్ రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత పూరి, దోశ తేవటం మొదలుపెట్టారు. కానీ అన్నీ ఒకేసారి రెడీ చేస్తే బాగుండేది, ఒక్కొక్కటి కాకుండా. బ్రేక్ఫాస్ట్ చేయగానే డ్యామ్ దగ్గరికి మరోసారి వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరాం. ఈరోజు మనం కృష్ణానది పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుందాం. ఇవి వెస్టర్న్ ఘాట్స్ లేదా పశ్చిమ కనుమలు. ఇవి మన దేశంలోని 6 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. నేను డిసెంబర్ 2023లో ఈ సుందరమైన పర్వతాలను మొదటిసారి చూశాను. కృష్ణానది ఈ పర్వతాల్లోనే పుట్టింది. ఎక్కడంటే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఈ కృష్ణాబాయి ఆలయం లోపల. ఈ గుడిలో ఉన్న గోముఖంలోంచి ఉద్భవించి ఈ కుండంలోకి పడి ఒక మహానదిగా మారుతుంది. ఈ కొండల్లోనే ఉన్న అనేక ప్రవాహాలు, నీటి బుగ్గలు లేదా స్ప్రింగ్స్ ఈ నది తన అసలు రూపం పొందటానికి కారణం. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్లోని హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసే ప్రాంతం వరకు ఈ నది పొడవు దాదాపు 1400 కిలోమీటర్లు. ఈ కారణంగా ఈ నది మన దేశంలో అత్యంత పొడవైన నదుల్లో 3వ స్థానంలో ఉంది. మొదటి, 2వ స్థానంలో గంగా, గోదావరి ఉన్నాయి. కృష్ణానది పరిమాణంలో అంటే సైజులో దేశంలోని నదుల్లో 4వ అతిపెద్ద నది. ఈ నది మహారాష్ట్రలో ప్రారంభమయ్యి కర్ణాటక, మన తెలంగాణ మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. కృష్ణానది 4 రాష్ట్రాల్లో ఉన్న భూములను సస్యశ్యామలం చేస్తూ రైతుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతోంది. ఈ నది ద్వారా దాదాపు 2 లక్షల చదరపు కిలోమీటర్లు లేదా 50 మిలియన్ ఎకరాలు సాగు చేయబడుతున్నాయి. అంతేకాదు, కృష్ణానది నీళ్లు తాగునీటి అవసరాలకు, జల విద్యుత్ ఉత్పత్తికి కూడా భారీగా వినియోగిస్తున్నారు. ఈరోజు 4 రాష్ట్రాల్లో దాదాపు 9 భారీ డ్యామ్స్ ఈ నది మీద నిర్మించడం జరిగింది, బ్యారేజీలు కాకుండా. కృష్ణానది దాని ఉపనదుల్ని కలుపుకొని మాట్లాడితే దాదాపు 30 జల విద్యుత్ ప్రాజెక్టులు ఈ నది నీటితో విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాయి. కేవలం శ్రీశైలం డ్యాం నీళ్లతోనే 1670 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. డ్యాం నుంచి నీళ్లు ఇలా దిగువకి ప్రవహిస్తున్న దృశ్యం చూడండి. నిండు కుండలాగా లేదు. ఎదురుగా ఉన్న వంతెనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని కలిపేది. ఈ పాయింట్ దగ్గరికి రాగానే ఎందుకో కారులోంచి దిగి బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలని అనిపించింది. నదిని, డ్యామ్ని చూడాలనిపించింది. ఇక్కడున్న చెత్తను చూశాక మనసులో ఒకటే బాధ. మనలో మార్పు ఎప్పుడు వస్తుందా అన్న ప్రశ్న నా మదిలో పదే పదే మెదులుతోంది. ఇలా ప్రవహిస్తూ ముందుకు వెళ్తున్న నీళ్లు నాగార్జున సాగర్, పులిచెంతల డ్యాం, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుకుంటుంది. 10 గేట్ల నుంచి విడుదలైన నీరు ఎంత అందంగా ముందుకు సాగుతుందో కదా. నేను 20 సంవత్సరాల ముందు ఇదే బ్రిడ్జ్ మీద ఫొటోస్ తీసుకున్నాను నా ఫ్యామిలీతో. కానీ అప్పుడు నీళ్లు ఉన్నట్లు నాకు అస్సలు గుర్తులేదు.
శ్రీశైలం వైపు వచ్చాక ఈ దృశ్యం చూసి ఆగిపోయాను. ఇలాంటి దృశ్యాలు కనపడినప్పుడు నేనే కాదు, నా కారు కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నాలాగా దానికి కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం. శ్రీశైలం చేరాం. గుడిలో దైవ దర్శనం చేసుకోవటానికి వీలు పడలేదు, చాలా రద్దీగా ఉంది. అందుకని ఈ కేబుల్ కార్ రైడ్ కోసం వచ్చాం. కానీ దీనికి కూడా విపరీతమైన జనం ఉండటంతో బ్యాక్ వాటర్స్ని చూసి ఎంజాయ్ చేసి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. కార్ విండ్షీల్డ్ మీద ఎడమవైపు డ్యాంలో నుంచి విడుదలైన నీళ్లు ఇలా వర్షంలా పడుతోంది. ఆఖరిసారి ఈ అందమైన డ్యామ్ని చూడటం కోసం ఆగాను. ఇక హైదరాబాద్కి తిరిగి వెళ్తూ ఇక్కడ మంచి ఫిల్టర్ కాఫీ దొరుకుతుందని తెలిసి కాఫీ కోసం ఆగాం. ఈ ప్లేస్ డ్యామ్కి చాలా దగ్గర, కేవలం ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. మనం హైదరాబాద్కి వెళ్తున్న దారిలో తెలంగాణ రాష్ట్రం వైపే ఈ ఆక్టోపస్ పాయింట్ అనే అద్భుతమైన ప్రకృతిని వీక్షించే ఓ చోటు వస్తుంది. దీన్ని చూసుకొని ఇక ఎక్కడా ఆగకుండా హైదరాబాద్ వెళ్ళిపోదామని ముగ్గురం అనుకున్నాం. ఇలా ఈ మట్టి రోడ్డులో ఒక 1/2 కిలోమీటరు ప్రయాణం చెయ్యాలి. ఒక దగ్గర కార్ పార్క్ చేసి ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి. చుట్టూ అడవి. ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. పులుల గురించి అస్సలు భయపడలేదు. హైదరాబాద్లో రోడ్ల మీద కుక్కల్ని చూసి రోజు భయపడుతున్నంత. ఇక్కడ ఒక చిన్న పర్ణశాలను కట్టారు. ఒకవేళ ఎండ ఎక్కువ ఉన్నా వర్షం పడ్డా తలదాచుకోవటానికి అనుకుంటాను. ఇదే అతి సుందరమైన ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఆక్టోపస్ పాయింట్ అని పేరెందుకు వచ్చిందంటే ఎదురుగా ఉన్న కొండల పాదాలు ఆక్టోపస్ టెంటికల్స్ లాగా ఉంటాయి కాబట్టి. ఈ ప్లేస్కి వస్తే ఇక్కడి నుంచి ఈ రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించడం తప్పించి వేరే యాక్టివిటీస్ ఏమీ లేవు. ఇంకో విషయం, ఇక్కడ ఎలాంటి క్యాంటీన్ కానీ క్యాఫెటేరియా కానీ లేవు. ఇక్కడ 15 నుంచి 20 నిమిషాలు గడిపి మనసులో శ్రీశైలం డ్యామ్కి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కార్ ఎక్కి హైదరాబాద్కి బయలుదేరబోతున్నాం. పాత రోజుల్లో సినిమాల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ప్రత్యేకంగా హీరోయిన్ కష్టాల్లో ఉంటే ఇలాంటి ఎండిపోయిన చెట్లు చూపించేవారు. సలీంకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే బండ్ మీదకి వెళ్ళి రిజర్వాయర్, క్యాస్కెట్ ఫొటోస్ తీయటానికి వెళ్ళాడు. ఇది తను తీసిందే. అదండి విషయం. మీకు కనుక నా ప్రజెంటేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలిసే వరకు గుడ్ బై. మీ ఆరోగ్యం జాగ్రత్త.